హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారా? ఈ వీడియోలో కౌల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. కౌల్ హ్యాండ్స్ అనేది మనకి పఫ్ స్లీవ్ లాగే ఉంటాయి, కానీ మనం ఇది క్రాస్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అయితే ఆ కటింగ్ ఎలా చేయాలో ఈజీ వేలో మీకు చూపిస్తాను. బిగినర్స్కి అర్థమయ్యేలాగా అయితే చెప్తానండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ నేను క్లాత్ మీద అయితే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి బాగా జరిగిపోతుంది. సో ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ మీద 1.5 ఇంచెస్కి కార్నర్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. నేను ఎల్బో వరకు హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను, కానీ ఫుల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. మార్జిన్తో కలిపి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, అక్కడి నుంచి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ డౌన్లో ఒక 3 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుని దాన్ని కూడా లైన్ కింద డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఈ 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మన హ్యాండ్ చివర్ డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి ఒకటి, 10 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ అనేది చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర లూజు మార్జిన్తో కలిపి 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన హ్యాండ్ చివరన లూజ్ పెట్టాం కదా, ఈ రెండు కూడా లైన్స్ కింద డ్రా చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మన టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాం కదా, 10 ఇంచెస్ అనేది మన హ్యాండ్ లెంత్ అనమాట. అది తీసేస్తే మనకు 12 ఇంచెస్ అనేది మిగిలింది. ఇక్కడ 1.5 ఇంచెస్కి మనం ఫస్ట్లో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచెస్ నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ లెంత్ వరకు యూ షేప్లో డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి. మనం ఇందాక 1.5 ఇంచెస్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనకి ఫస్ట్ మార్కింగ్ అవుతుంది. అక్కడ నుంచి 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా ఎన్ని మార్కింగ్స్ పెట్టుకోవాలంటే మనకి మార్జిన్ లైన్ ఉంది కదా, అక్కడ వరకు 2 ఇంచెస్ చొప్పున ఎన్ని మార్కింగ్స్ వస్తే అన్ని మార్కింగ్స్ అనేది పెట్టుకోండి. నేను తీసుకున్న లెంత్ ప్రకారం నాకైతే 8 మార్కింగ్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్ కటువైపు కూడా మనం మార్కింగ్స్ చేసుకోవాలి కదా. అలా మార్కింగ్స్ కంటే ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే రెండు ఒకటే లెంత్లో వస్తాయి. ఇలా అన్ని కట్స్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ అనేది ఓపెన్ చేసి కౌల్ స్లీవ్స్కి ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి సెకండ్ మార్కింగ్ ఉంది కదా, దాన్ని ఫ్రిల్ లాగా పెట్టుకోవాలి. సెకండ్ మార్కింగ్ దగ్గరికి థర్డ్ మార్కింగ్ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా అన్ని మార్కింగ్స్ దగ్గర నుంచి కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అయితే నేను చూపించిన విధంగా పైకే ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు రివర్స్లో పెట్టారంటే షేప్ అనేది మారిపోతుంది. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ మీద ఎలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుని ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం ఫుల్ సర్కిల్ డ్రెస్సెస్ కుట్టినప్పుడు కార్నర్స్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువే మిగిలిపోతుంది కదండి, దాన్నే నేను ఇలా కోన్ షేప్లో క్రాస్గా వేసుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా నేను ఒకసారి కట్ చేసుకుంటున్నానండి. అంటే క్లాత్ ఎలాగో పల్చగా ఉంది కాబట్టి నేను 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్గా ఇలాంటి హ్యాండ్స్ కట్ చేసినప్పుడు సింగిల్గా కట్ చేసుకోవాలి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతుందండి. అందుకే నేను సెక్యూర్గా మధ్యలో పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా ఫోల్డింగ్స్ అవుతుందేమో చూసుకోండి, ఎందుకంటే లోపల 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చెక్ చేసుకుంటూ పిన్స్ అనేది పెట్టుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ కటింగ్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటాయండి. స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. అదే కొత్త వాళ్ళైతే ఈ పేపర్ కటింగ్ కూడా పిన్స్ అనేది పెట్టుకుని అప్పుడు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి, అప్పుడైతే కొంచెం ఈజీగా ఉంటుంది.
హ్యాండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు చూపించడం కోసం ఈ పేపర్ కటింగ్ అనేది పైకి తీసాను. మీరు తీయకుండానే ఇందాక కట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ మార్కింగ్స్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇందాక పేపర్ కటింగ్ కాబట్టి ఈజీగా ఉంది, కానీ ఇప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కదులుతూ ఉంటుంది. అందుకే కొంచెం చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో కట్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం మార్కింగ్ చేసిన ప్లేస్లో కూడా చిన్న చిన్న కట్స్ కింద ఇచ్చేసుకోవాలి. మనం యారో షేప్లో కటింగ్స్ ఇచ్చుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కువ కట్ అయిపోవచ్చు. ఎందుకంటే 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఎలాగూ చిన్న చిన్న కట్స్ ఇచ్చామంటే ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోతాయి, ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే సెంటర్ అనేది తెలియడం కోసం సెంటర్లో మార్కింగ్ అనేది కొంచెం పెద్దది పెట్టుకోండి. ఎందుకంటే వేరియేషన్ తెలియడం కోసం పెద్ద మార్కింగ్ పెట్టుకోమంటున్నాను. తర్వాత ఈ కట్స్ దగ్గర చిన్న చిన్న మార్కింగ్స్ అనేది పెట్టుకుంటూ రండి. అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా రెండు వైపులు మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో మార్కింగ్ వదిలేసి సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇందాక పేపర్ కటింగ్ చూపించాను కదా, ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలో సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకొని పిన్స్ అనేది పెట్టేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ రావడం వల్ల మీకు క్లియర్గా తెలియట్లేదండి. అదే ప్లెయిన్ అయి ఉంటే మీకు క్లియర్గా అర్థమై ఉండేది. సేమ్ ఇటువైపు ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నామో అటువైపు కూడా ఆపోజిట్ వేలో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఫోల్డింగ్ అనేది పైకి ఉండేలాగే చూసుకోండి. అలా పెట్టుకుంటేనే మనకి కౌల్ షేప్ అనేది కరెక్ట్ వేలో వస్తుంది. ఫ్రిల్స్ అన్నీ ఒకలాగే పెడతాం కదా, అందుకే అన్ని ఫ్రిల్స్ పెట్టడం మీకు చూపించట్లేదు, వీడియోలో అంత పెరిగిపోతుందని చెప్పి. ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మన కౌల్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుని హ్యాండ్ చివరన డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే మన హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. నేను ఈ ఫ్రిల్ స్టిచ్ చేసినప్పుడు పిన్స్ అనేది తీసేసానండి. ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి నేను డైరెక్ట్గానే స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు వన్ సైడ్ నుంచి నేను ఈ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మిడిల్ అనేది మీకు చూపిస్తున్నాను. ఆ పక్క మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా జారిపోయే క్లాత్లతో మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ఇలాంటి కౌల్ హ్యాండ్స్కి ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటేనే షేప్ అనేది బాగుంటుందండి. ఈ హ్యాండ్స్ అనేది యూ షేప్లో వేవ్స్ కింద జారుతున్నట్టుగా కనిపిస్తుంది కదా, సిల్క్ అయితే మనకి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అదే మీరు స్టిఫ్గా ఉన్న క్లాత్లతో ఈ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే పైకి నిలబడినట్టుగా అనిపిస్తుంది. నాకైతే సిల్క్ ఫ్యాబ్రిక్తోనే ఈ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఆపోజిట్ వేలో కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ వైపు కూడా మన ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మన కౌల్ షేప్ అనేది ఈ విధంగా ఉంది. మీరు ఇలా చూసే కంటే మన హ్యాండ్కి జాయిన్ చేసిన తర్వాత చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సెంటర్లో కట్టించుకున్నామంటే హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత హ్యాండ్ చివరన డబల్ ఫోల్డ్ చేసుకుని డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. చూసారు కదా ఈ కౌల్ హ్యాండ్స్ అనేది ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. Thanks for watching this channel.